హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసరికి ఇది ఫుల్ వీడియో అండి. సండే వ్లాగు. ఇక్కడ వచ్చేసరికి ఉదయాన్నే అయితే నిద్ర అయితే లేచేసాను. లేచినాక ఇక్కడ వచ్చి చూసేసరికి మామయ్య అయితే బ్లడ్ తెచ్చున్నాడండి. చూడండి, మేకపోద్ది. అది వచ్చేసరికి ఫ్రై చేద్దామని చెప్పి అక్కడ అట్లా పెట్టాం. వేడి చేసా, ఫస్ట్ నీరు అయిపోద్దని చెప్పి అట్లాగే ఇంకా టీ అయితే పెట్టేసుకొని టీ తాగేసాం ఫస్ట్. చూసారు కదా, ఇదిగో వేడి చేసేసరికి కొంచెం గట్టిగా అయింది. దీన్నైతే సన్న పీసెస్గా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఫ్రై అయితే చేసుకుని కొంచెం మసాలా అయితే పెట్టేస్తే అయిపోతుందండి. రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మాకైతే మధ్యాహ్నానికి అయితే ఏమైతే కూర అయితే తీసుకోలేదండి. సాయంత్రం తీసుకొచ్చడానికి ఇప్పుడైతే వచ్చేసరికి మామిడికాయ రసం పెట్టుకుంటున్నాము. దానికైతే తీసేయండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తాలింపు వేసేసుకొని పక్కన వేరే దాంట్లో అయితే బాగా చింతపండు అంతా బాగా పిండేసుకొని ఒక దాంట్లో పెట్టేసుకున్నాక చూడండి, చక్కగా తాలింపు అయిపోతుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అందుకనైతే అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, అట్లా ఉల్లిపాయ, పచ్చిమిరపాయ అన్నీ బాగా వేయించుకున్నాక ఇది ఇక్కడ చెప్పాను కదా, చింతపండు అవన్నీ పిండేసుకొని వేరే కవర్లో ఉప్పు, పసుపు అన్నీ వేసి కలిపేసుకున్నాక నెక్స్ట్ తాలింపు వేసేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం నూరింది ధనియాల పొడి అదంతా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా పులుసు దాంట్లో పోసేసుకున్నాక ధనియాల పొడి, నెక్స్ట్ కొంచెం పైన కూడా అలా వేసేసుకున్నాం బాగా టేస్ట్గా ఉంటుందని. చెప్పాను కదండి, మధ్య నేను ఒక్కొక్కరు చేసుకోలేదు, ఆ రసం ఒక్కటే అని చెప్పి అదైతే మామయ్య కోసం అండి. అందుకనేసి ఇక్కడ పిల్లలు బిర్యానీ అయ్యేసరికి పక్కన రెస్టారెంట్ నుంచి అయితే తీసుకొచ్చారు. రెస్టారెంట్లో అయితే బిర్యానీ తీసుకొచ్చారు. లెగ్ పీస్లు అవి టేస్ట్ అయితే బాగుంది. చక్కగా తినేస్తున్నాం.